బడ్జెట్ మోడీ గారు వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలలో మన దేశం ఎంత పురోగతి సాధించిందో మీ అందరికీ చెప్పక్కర్లా. ముఖ్యంగా ఆయన వేసే ప్రతి అడుగు కూడా భారతదేశం అభివృద్ధి చెందే దిశగానే వెళ్తూ ఉంది. నిజంగా మొన్న బడ్జెట్ కనుక చూసుకుంటే రాజకీయ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా పేదవాళ్ళు 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 అంటారు తప్ప మధ్యతరగతి వాళ్ళ గురించి ఎవ్వరూ కూడా మాట్లాడలేంతవరకు. మధ్యతరగతి వాళ్ళ ఆలోచన విధానం కానీ, మధ్యతరగతి వాళ్ళ పైకి రావాల్సిన ఆలోచన కానీ, వాళ్ళ తాలూకా ఖర్చు కానీ, వాళ్ళు చేసే సంపాదన కానీ లెక్కేసుకుంటే అస్థి మా సంతకం తేడా ఉంటా ఉంది. పేదవాళ్ళకి ఆ స్కీమ్ ఇస్తాం ఈ స్కీమ్ ఇస్తాం అన్నాడు తప్ప మధ్యతరగతి వాళ్ళని గురించి మొట్టమొదటిసారి పట్టించుకున్న ఈ 75 సంవత్సరాల్లో ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతీయ మధ్యతరగతి వాళ్ళని ఏ రకంగా పై తీసుకురావాలనే విషయంలో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారు. అందులో ప్రయోగం మీ అందరూ తెలుసు, 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేయటం. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికల్లా చాలా కార్యక్రమాలు చేశారండి. ఆంధ్రప్రదేశ్లో అమృత స్టేషన్లు 73 అమృత స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు. 73, అందులో ఏలూరు కూడా ఉంది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక్కొక్క డెవలప్ చేసిన తర్వాత రైల్వే స్టేషన్ చూస్తే ఎయిర్పోర్ట్లో ఉంటున్నాయన్నమాట. అంత అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. అందులో ఏలూరు కూడా ఉంటాం మన అదృష్టం. విశాఖపట్నము అలాగే రాజమండ్రికి 446 కోట్ల రూపాయలు, విశాఖపట్నానికి 270 కోట్ల రూపాయలు రాజమండ్రి స్టేషన్కి అభివృద్ధి చేయడానికి ఖర్చు పెడుతున్నారంటే ఎలాగుంటుందో చూడండి. ఆ రైల్వే స్టేషన్స్ ఎలాగుంటాయో మీరు అర్థం చేసుకోండి ఇక ముందు. అలాగే మన కర్నూలు దిగదత్తి విమానాశ్రయాలు, చాలా విమానాశ్రయాలు ఇవాళ ఏమైపోయిందంటే ఆదాయాలు పెరగటం వల్ల, దేశాభివృద్ధి చెందటం వల్ల ఒక్క రోజులోనే 5 కోట్ల మంది విమాన ప్రయాణికులు ప్రయాణించిన దేశం ఇది మన దేశం. ఇవాళ 3వ అతిపెద్ద విమాన దేశంగా మన దేశం రాజ్యలుతూ ఉంది. అందుకనే దగదర్తి కానీ, భోగాపురం కానీ ఇలాంటి విమానాశ్రయాలన్నీ కొత్తగా కట్టే ఏర్పాట్లు మన రాష్ట్రానికి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా బడ్జెట్లో మన రాష్ట్రం వరకు వచ్చినాయే నేను చెప్తున్నాను. అసలు బడ్జెట్ అయితే అది వేరే విషయం. 50 లక్షల కోట్ల రూపాయలతోటి బడ్జెట్ పెట్టారు. నిజంగా చెప్పాలంటే మన దేశం ఒకానొకప్పుడు సిగ్గు లేకుండా చంద్రశేఖర్ గవర్నమెంట్లో విమానంలో బంగారాన్ని పంపించి తాకట్టు పెట్టుకుని అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది మన దేశంలో. కానీ మహానుభావుడు పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత ఐటీ అనే టెక్నాలజీని దేశం మీద పంపించి తద్వారా ఇవాళ ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు ముబ్బడిగా పెరిగినాయి అంటే వాళ్ళకు ఆలోచన విధానం. దాన్ని మోడీ గారు వచ్చినంత ఇంకా అభివృద్ధి చేశారండి. వాళ్ళ ఇంకా అభివృద్ధి చేసేయడంతో ఏమైపోయిందంటే మీకు తెలుసో తెలీదు, మన దేశంలో మొట్టమొదటిసారి కాదు మోడీ గారు వచ్చిన కాడి నుంచి బంగారం కొంటున్నారు. ఇద్దరు బంగారం తాకట్టు పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బంగారం కొనే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మీరు గుర్తుపెట్టుకోవాలా. 77 టన్నుల బంగారాన్ని మొన్న కొన్నారు. మొన్న సంవత్సరంలో 77 టన్నులు. అదంతా రిజర్వ్ బ్యాంకులో పెడుతున్నారు. మనకు ఎంత బలమో చూసుకోండి, అర్థం చేసుకోండి. ఇవాళ భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర 867 టన్నుల బంగారం ఉంది. 867 టన్నులు. భారతదేశంలో ఉన్నటువంటి ఇంటిల్లిపాది ప్రతి గురించి దగ్గర చెవులో దిద్దులు కానీ గాజులు కానీ ఈ రకంగా లెక్కేసుకుంటే 30,000 టన్నుల బంగారం ఉందంట. మన దేశంలో ఎంతోమంది మొఘలాయ చక్రవర్తులు కానీ వాళ్ళు కానీ వచ్చి దోచుకుని మనంతా పీకేసినా కూడా మన దగ్గర ఎంత ఉందంటే భారతదేశం ఎంత గొప్పది. ఈ రోజున మన మతానికి మనందరికీ కూడా కండగా ఉన్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆయన ఇక్కడికి లేకపోతే ఇవాళ ఏమైపోయేవాళ్ళం అని భయం వేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అలాగే మన జనధన్ ఖాతా ఉంది చూసుకోండి. పేదవాళ్ళందరికీ ఇవాళ జగన్ మీద అందరూ చెప్పారు బటన్ నొక్కడం అంటే ఎలా పెట్టారండి? అసలు బటన్ నొక్కడానికి ఆధారం ఎవరండి? మోడీ గారు బటన్ నొక్కడం ఎలా ఏ రకంగా చేశారు? జన్ధన్ ఖాతాని పెట్టారు. జన్ధన్ ఖాతాని నీకు ఏమీ లేకపోయినా సరే నీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేస్తానని చెప్తే 140 కోట్ల జనాభాలో 54 కోట్ల మంది జన్ధన్ ఖాతా ఓపెన్ చేశారు. మన రాష్ట్రంలో 1,50,00,000 జన్ధన్ ఖాతా ఓపెన్ చేశారు. అంటే మనం బటన్ నొక్కంగానే డబ్బాలు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇదివరకు ఎంఆర్ఓలకి వీళ్ళకి లంచాలు ఇచ్చుకుని ఏళ్ళు కాళ్ళు అరిగిపోయినాయి. అటువంటి సిస్టమ్ తీసేసింది మన మోడీ గారి ప్రభుత్వం. అది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. అలాగే బీమా రంగం ఉందండి. బీమా రంగం అంటే 100% పెట్టుబడి. ఇదివరకు ఏంటంటే
పెట్టుబడి పెట్టాలంటే మన లైసెన్స్ రావాలి, గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వాలి, వాళ్ళందరూ డబ్బు తీసుకొస్తే దాన్ని ట్యాక్స్ వేయాలి, ఈ గోళంతా ఉండేది. ఇవాళ ఏమీ లేదు. ఎవరన్నా అమెరికా నుంచి వచ్చి ఇవాళ భారతదేశంలో బీమా కంపెనీ పెట్టాలంటే ఆడు ఎన్ని కోట్లు తీసుకొచ్చినా కూడా ట్యాక్స్ ఉండదండి. వాడు ఇక్కడ బీమా కంపెనీ ఇక్కడ కంపెనీ పెట్టుకునే అవకాశం వచ్చేస్తుంది. అందుకని రాబోయే రోజుల్లో ఎల్ఐసితో పాటుగా చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు రాబోతున్నాయి. మన ప్రీమియంలు తగ్గుతాయి. మధ్యతరగతి కుటుంబీకులకి ఆరోగ్యం విషయంలో ఏ రకమైన భయం లేకుండా చేస్తానికి ఈ బీమా 100% పెట్టుబడి అనేది కొత్త విధానం, అది ఇప్పుడు రాబోతోంది. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అది కనుక వస్తే బీమా రంగంలో చాలా అద్భుతం సాధిస్తాం మనం. అలాగే మన దేశంలో చూడండి, ఇటలీ, స్విట్జర్లాండ్, హాంకాంగ్, సింగపూర్ ఇలాంటి దేశాలన్నీ కూడా కేవలం టూరిజం మీద బతుకుతున్నాయండి. టూరిజం మీద మనం వెళ్తాం, హోటల్లో దిగుతాం, విమానం టికెట్ కొనుక్కుంటాం, హోటల్లో దిగుతాం, అక్కడ తిరుగుతాం, ఆ డబ్బంతా ఆ దేశానికి వెళ్ళిపోతాం. మన దేశంలో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయండి? ఒక దక్షిణానికి వెళ్తే అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. టూరిజం ఏమన్నా ఉందా? మనకి ఏమన్నా అభివృద్ధి చెందుతుందా? ఎక్కడ అభివృద్ధి చెందట్లా. అరకవేలు ఉంది, ఆంధ్రప్రదేశ్కి అరకవేలే ఒక ఊటీ లాంటిది. అక్కడ 20 సంవత్సరాల క్రితం ఎలాగ ఏడిసిందో ఇప్పుడు అలాగే ఏడిసింది. అలాంటి వాటిలన్నింటినీ గుర్తించి దేశం మొత్తం మీద 50 పర్యాటక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ కావాల్సిన విమాన సౌకర్యాలు కానీ, రిసార్ట్స్ కానీ, హోటల్స్ కానీ, ఇలాంటి ప్రయాణ సౌకర్యాలు కానీ అన్నీ ఏర్పాటు చేసి ఒక కొత్త సిద్ధాంతానికి మోడీ గారు తీసుకొచ్చారు. రేపు 50 ప్లేసుల్లో రేపు అరకవేలు కూడా ఉండబోతోంది. త్వరలో అరకవేలు ఒక ఊటీ కాకపోతుంది అని ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. అంత అద్భుతమైన ఆలోచన విధానం మన మోడీ గారి దగ్గర ఉంది. అలాగే బొమ్మలండి, ఆట బొమ్మలు. మనం ఏంటో ఆట బొమ్మలు అనుకుంటాం. ఆట బొమ్మలు చైనా నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఆట బొమ్మల్లో నెంబర్ 1 దేశంగా ఉంటే ఇవాళ ఆట బొమ్మల్లో చైనాతో పోటీ పడే విధంగా మోడీ గారి పాలసీ ద్వారా ఆట బొమ్మల ఫ్యాక్టరీని అభివృద్ధి చేయబోతున్నారు మన భారతదేశం మొత్తం మీద. దట్ ఈజ్ మోడీ గారి ఐడియా, దట్ ఈజ్ నిర్మలా సీతారామన్ గారి ఐడియా, దట్ ఈజ్ అమిత్ షా గారి ఐడియా. అర్థం చేసుకోవాలా ఇంత దూరదృష్టి. $50 ట్రిలియన్ ఎకానమీ మేము వెళ్ళి తీరుతాం అని ఏదైతే ఖచ్చితంగా ఆయన అన్నాడో ఆ ఖచ్చితమైన అంటే ఆ యొక్క సిద్ధాంతానికి అమలు చేసి తీరటానికి మోడీ గారికి ఎట్టి సందేహం కూడా లేదు. అలాగే మెడికల్ సీట్లు ఇవాళ ఏమైపోయిందంటే జబ్బు 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 ప్రతి 5గురిలో ఒకటి క్యాన్సర్ వస్తూ ఉందంట. ఒక సర్వేలో భయం వేస్తుంది వింటంటే. ప్రతి 5గురిలో క్యాన్సర్ వస్తూ ఉంది. మెడికల్ సీట్లు, డాక్టర్లు లేరు. డాక్టర్లకు ఏమేమి కావాలి? కొత్తగా 10,000 మెడికల్ సీట్లు వచ్చే కాలేజీలు భారతదేశం మొత్తం మీద కడుతున్నారు. మన రాష్ట్రాన్ని 17 మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేశారు. 5 మెడికల్ కాలేజీలు అయిపోయినాయి. మిగతా వాటిని ఆపేయారు. సార్ ఈ గవర్నమెంట్ ఏంటో ఇలా గవర్నమెంట్ నాకు అర్థం కాదు. ఇక్కడ మిగతా వాటిని ఆపేశారు. అది కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా ఇక్కడ 10,000 మెడికల్ సీట్లు రాబోతున్నాయి. అది ఈ దేశం మొత్తం మీద. ఆ రకంగా లెక్కేసుకోవాలంటే ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మోడీ గారి ప్రభుత్వంలో మనకి మత సామరస్యాన్ని పెంచడం విషయంలో కానీ మరొక విషయంలో కానీ ముందుకెళ్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మీకు విషయం ఇచ్చి పెద్దవారికి ఇచ్చేస్తాను. నాకు వేరే గుడిలో కార్యక్రమం ముందుగా దయించి నాకు పర్మిషన్ ఇవ్వాల్సింది కోరుకుంటూ మరి మన కామినేని శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు మాట్లాడతారు. ఆయన మినిస్టర్ అవుతారు, క్యాబినెట్ మినిస్టర్ గారు. ఖచ్చితంగా మరొక విషయం చెప్పాలి. ఇక్కడ మనకి కాశ్మీరే ఉందండి. ఆర్టికల్ 370ని పెట్టారండి. అంతకుముందు సిగ్గు శరం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్కి. 70 సంవత్సరాలకు కాశ్మీర్లో 2 జెండాలు. మన ఆగస్టు 10న భారత మాతాకి జై అంట వందే మాత్రం పాడుకుంటే అక్కడ 2 జెండాలు వేసుకుని పాడేవారు ఎదవలం. అటువంటిది మోడీ గారు వచ్చిన తర్వాత ఒకే జెండా అంటూ ఆర్టికల్ 370 తీసుకొచ్చారండి. తీసుకొస్తే అంతకుముందు కాశ్మీర్లో సంవత్సరానికి 30,000 మంది వెళ్ళేవారు పర్యాటకులు. ఈ 370 వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ కాశ్మీర్కి 2 కోట్ల మంది వెళ్ళారంటే దట్ ఈజ్ మోడీ. సో ఆ రకంగా పర్యాటకాన్ని కనుక ఎప్పుడైతే అభివృద్ధి చేశామో కొన్ని దేశాలే పర్యాటకం మీద బతుకుతుంటే మన దేశంలో కనుక నిజంగా కనుక పర్యాటకం కనుక ఓపెన్ చేస్తే మన దేశంలో మన డీజీపీ 5% పెరిగిపోద్ది ఒక్క దెబ్బకి. ఆ రకంగా ఆ దిశగా వెళ్తున్నందుకు మనం మోడీ గారికి అభినందించాలి. మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని కానీ, నిర్మలా సీతారామన్ గారి ఆలోచన విధానాన్ని కానీ, అమిత్ షా గారి ఆలోచన విధానానికి అభినందిస్తూ మన దేశానికి అభివృద్ధి దిశగా పయనించేసి ఆ యొక్క విజను, ఆ యొక్క శక్తి, ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ జై భారత్. ఒకప్పుడు ఎక్కడో వెనకబడిపోయింది, ఇప్పుడు 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. త్వరలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతానికి తప్పకుండా మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరి ప్రశంసలు అందుకుంది. మెడికల్ అలాగే
ఐఐటి ఇవన్నీ 75,000 సీట్లు పెంచారు రాష్ట్రంలో. అలాగే రైతుల కోసం 1,73,00,000 మందికి ఉపయోగంగా ఉండే బడ్జెట్ చేశారు. ఎయిర్పోర్ట్లు చూస్తున్నాం మనం, ఎన్ని చోట్ల కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. ఎయిర్పోర్ట్లు అన్ని చోట్ల బాగా పెరిగినాయి. మన రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్లు చాలా తక్కువ రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాగే రైల్వేస్, ఎన్ని కొత్త ట్రైన్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్లు, అలాగే నేషనల్ హైవేస్, ఒకటి కాదు ప్రతి విషయంలోనూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మనం నిజంగా ఇది మనం శాస్త్రం కాదు, కానీ రాష్ట్రం శాస్త్రం. మన పిల్లలు వాళ్ళు శాస్త్రం. వాళ్ళకి ఉపయోగపడే విధంగా గత ప్రభుత్వం ఏ కారణంతో అభివృద్ధి ఆగిపోవాలి, అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది. 440 కోట్లతో డయాఫ్రమ్ వాల్ కడితే అది ఇది సరిగ్గా దానికి కావాల్సిన చర్యలు తీసుకోకపోతే అది పాదైపోతే మళ్ళీ 990 కోట్లతో 10 గజాల ముందు డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కట్టాల్సి వచ్చింది. పోలవరం లేకపోతే రాబోయే రోజుల్లో ఈ కృష్ణా డెల్టాకి అసలు రాష్ట్రంలోనే జీవనాడే కాదు, మనకి దాడవ పంట ఉండదు. ఎందుకంటే ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఉంది, నీళ్లు వాళ్ళు తీసుకుంటా మనకి ఇబ్బందికరమైంది, తాగుతానికి లేదు. నిజంగా ఆ రోజు పట్టిసీమ లేకపోతే మనం ఏమయ్యేవాళ్ళం, పోలవరం ఇంత ఆలస్యమైనందుకు ఒకసారి ఆలోచించాలి. అట్లాంటి విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ధర్మరాజు గారిని వేదిక మీదకి రావాలి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారి త్యాగం, ఆయన తగ్గి ఈ ప్రభుత్వ నష్టంలో వీళ్ళు ఇద్దరూ ఇంత మంచి ఉద్దేశాలతో ఉన్న కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం చాలా కష్టం. ఎందుకంటే అప్పులు కాదు, రాబోయే రోజులు కూడా తాకట్టు పెట్టి తీసుకున్నారు. స్థలాలు, లెక్కరు, రకరకాలు, ఒకటి కాదు. విధ్వంసం అనే వర్డ్ కూడా చాలా చిన్నది. విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం నుంచి కాపాడాలంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారం లేకుండా సాధ్యం కాదు. అలాగే అమరావతి చూడండి, ఒక పెట్టుబడి 30,000 మంది పనిచేసేవారు ఆ రోజులు. అట్లాంటిది మొత్తం ఈ 33,000 ఎకరాల్లో ఒక అడవి తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి. 12 నుంచి 14 ఏళ్ళు ఎక్కడ చూసినా అన్ని ముళ్ళ చెట్లు, అడవి. అది క్లియర్ చేయడానికే 3 నెలల టైం పట్టింది. నేను ఈ మంచి చేశాను అని రైల్వే జోన్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి రైల్వే జోన్ తీసుకొచ్చింది. అలాగే స్టీల్ ప్లాంట్ ఆగిపోయింది. ఒకటి కాదు, ప్రతి విషయంలోనూ ప్రజలకి ఒక నమ్మకం ఏర్పడింది, భయం పోయింది. పూర్వం ప్రభుత్వంలో ఏం మాట్లాడాలని ధైర్యంగా ఎవరు మాట్లాడేవారు కాదు, ఒక భయానకరమైన వాతావరణం ఉండేది. అది పోయి మీరు టీవీలోనే చూస్తున్నారు. పూర్వం టీవీలో వాళ్ళు భాష, ఎమ్మెల్యేలు వాళ్ళు భాష చాలా జుగుప్సాకరంగాను, ఏంటి వీళ్ళ మనకు ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నారనేది, అట్లాంటిది ఆ భాషే పోయింది. అందుకని అంతా ఒక ప్రశాంత వాతావరణం, అభివృద్ధి దిశగా వెళ్తుంది. కక్షలు కారణ్యాలు లేకుండా ఉంది. ఎవరేం మాట్లాడినా తప్పకుండా ఇవాళ అందరికీ మనం రాష్ట్రం సేవ్ అయింది అనే నమ్మకం ఏర్పడింది. తప్పకుండా ఇందులో కేంద్రం యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు అన్ని రకాలుగా సహకారం చేస్తారు. మిగిలిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం అందిస్తున్న నిధులు చూసి ఏంటి ఒక ఆంధ్రాకి ఎందుకు ఇస్తున్నారు, నిజంగా నష్టపోయి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని తప్పకుండా ఆదుకోవాలి. తప్పకుండా, ఎందుకంటే మనకు సహజ వనరులు, కోస్ట్ లైన్ అన్నీ ఉన్నా ఒక్క 5 ఏళ్ళు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం చేసిన విధ్వంసం వలన మనం చాలా వెనకబడ్డాం. దాంట్లో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. తప్పకుండా ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలోనూ ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. అందుకని తప్పకుండా ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రజలు కూడా చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలను, మహారాష్ట్రలోను, ఢిల్లీలోను అన్ని చోట్ల విజయం సాధించిందంటే ఊరికినే సాధించాల. ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది, ఈ ప్రభుత్వం ఉంటే మనం సేఫ్గా ఉంటాం, ఎన్డీఏ ప్రభుత్వం అని. అందుకని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి, నిర్మలా సీతారామన్ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎంతో అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టి దాంట్లో మన రాష్ట్రానికి కూడా నిధులు కేటాయించడం, అనేక అభివృద్ధి కార్యక్రమాలని మనకి తోడ్పాటు అందించడం. అలాగే మన రాష్ట్రం గత ప్రభుత్వంలో ఎంతో వెనుకబడి, అంటే
చాలా దురదృష్టకరమైన ప్రభుత్వం మనల్ని పరిపాలించి మనం అట్టడుకు వెళ్ళిపోయిన దాన్ని రాబోయే కాలంలో అభివృద్ధి చెందే విధంగా ఏదైతే అభివృద్ధితో పాటు సంక్షేమం అన్నిటిని కూడా చేసే విధంగా మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎంతో తోడ్పాటునిస్తుంది. అలాగే మనకి పోలవరం ప్రాజెక్టుకి కూడా నిధులు కేటాయించడం, అలాగే రైల్వే జోను, అలాగే స్టీల్ ప్లాంట్కి కూడా కోటాను కేటాయించడం, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి, ఎందుకంటే ఏ రాష్ట్రానికి కూడా కేటాయించిన విధంగా మన రాష్ట్రానికి కేటాయించడం చాలా సంతోషదాయకం. ఇలాంటి బడ్జెట్ గతంలో ఎన్నడూ కూడా మన రాష్ట్రానికి రాలేదు. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి చెందాలంటే మన కేంద్రంతో వచ్చే నిధులు అలాగే ఇక్కడ ఉన్న వనరులన్నింటినీ కూడా ఉపయోగించుకుని మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన మోడీ గారి ఆశీస్సులతో మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చెందే విధంగా ఎదరికి తీసుకెళ్తున్నారు. అలాగే ఉద్యోగ కల్పనలో కూడా ఈరోజు మన రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో గత నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే నిన్న లోక్సభలో మన అసెంబ్లీలో వాళ్ళు చేసింది చాలా దుర్మార్గంగా. ఎందుకంటే వచ్చిన 11 నిమిషాల్లోనే వాళ్ళు వెనుదిరిగి వెళ్ళటం, వాళ్ళ లక్ష్యం ఒకటే, పదవి కాంక్ష తప్ప వేరే నిదానం లేదు. ఎందుకంటే ప్రజల తీర్పుని గౌరవించేటట్టు ఎక్కడా కూడా వాళ్ళకి ఇంత కూడా వాళ్ళ ఆలోచన లేదు. వాళ్ళకి ఇచ్చిన తీర్పుని ప్రజలు, ఎందుకంటే అంత దుర్మార్గమైన వాళ్ళు పరిపాలన కొనసాగించారే కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. అంటే అక్కడ రాజ్యాంగ ప్రకారం ఏదైతే వస్తుందో దాన్ని ఆశించకుండా లేని దాన్ని వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయటమే తప్ప మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేటట్టు వాళ్ళ సూచనలు కానీ ఈ రాష్ట్రాన్ని ఎదురు తీసుకెళ్లేటట్టు వాళ్ళ ఆలోచన కానీ ఎక్కడా లేదు. ఎందుకంటే చాలా దారుణంగా వాళ్ళు చేసిన వ్యవహారం చాలా దురదృష్టకరం. మన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనకి దశ నిర్దేశించే మంచి గొప్ప ఆలోచన ఉన్న ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనకి మోడీ గారి ఆశీస్సులతో కూడా అనేక జల్ జీవన్ మిషన్ కానీ మన గ్రామీణ అభివృద్ధిలో కానీ, అలాగే మనకి ఈరోజు చూస్తే సుమారుగా 4,500 కోట్లతో 3,000 కిలోమీటర్లు ప్రతి గ్రామంలో కూడా రహదారులు ఏర్పాటు చేయటం, అలాగే మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా మంచినీటి ఇచ్చే కార్యక్రమాన్ని చేయటం, అలాగే మనకి సాగునీరుకు కూడా గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా పూడికలు తీసిన దాఖలాలు లేవు. మొత్తం అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. వాటిలన్నింటినీ కూడా ఈరోజు పూర్తిగా ప్రక్షాళన చేసి సాగునీరు తాగునీరు అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా మనకి ఎన్నో కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అలాగే మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అన్ని విధాలుగా ఇంకా ముందుండి నడిపిస్తుందని పూర్తిగా ఆశిస్తూ మనకి ఈ బడ్జెట్ని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ని పూర్తిగా ఉపయోగించుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. భారతదేశం యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి మహిళామూర్తి నిర్మలమ్మ గారు చేసినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, మన ఇంటిలో మన తల్లి మన కుటుంబం కోసం ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్. ఒక కుటుంబ నిర్వహణ ఎలా చేస్తారో అలా భారతదేశాన్ని కుటుంబంగా భావించేసినటువంటి బడ్జెట్. ఎంట ఉండి ప్రోత్సహించినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వానికి ఆయన పార్లమెంట్లో సంబోధించినటువంటి మాట, తెలుగు కవి ఏదైతే గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులు అని చెప్పినటువంటి పదాన్ని ఆయన ఓటంగిస్తూ చెప్పినటువంటి మాట మన తెలుగు జాతికి గర్వకారణమైనటువంటి అంశం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో కేటాయించినటువంటి బడ్జెట్ వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ పాలనలో అరాచకత్వానికి విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికి దారులు చూపించి బాటలు వేసినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో, మన అమరావతి రాజధాని నిర్మాణాన్ని వారు మొక్కలు చేయడానికి ప్రయత్నం చేశారు.
దాన్ని మళ్ళీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి అమరావతికి రాజధాని అని చెప్పని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ బడ్జెట్ రూపకల్పనలో 15,000 కోట్లు కేటాయించినటువంటి కేంద్రానికి మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 11,000 కోట్లు హడ్కో నుంచి కూడా ఇచ్చి దాని నిర్మాణానికి కట్టడికి బ్రహ్మాండమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక నాయకత్వం, పైన ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, డబుల్ ఇంజిన్ సర్కార్ చేసినటువంటి సాహసోపేతమైన నిర్ణయం భవిష్యత్తుకి బ్రహ్మాండమైనటువంటి దారిగా మారినటువంటి స్థితి. ఇవాళ కేంద్రంలో ఇచ్చినటువంటి కేంద్రం నుంచి పట్టణ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం సాయం కోసం ఇచ్చినటువంటి 1,50,000 కోట్ల రూపాయల ఫండ్ ఏదైతే ఉందో దానిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అది బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కేంద్ర బడ్జెట్కి. అదేవిధంగా 2వ తరగతి 3వ తరగతి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి సంబంధించినటువంటి పట్టణాల యొక్క అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అని 1,00,000 కోట్ల రూపాయలు కేంద్రంలో బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఆ బడ్జెట్లో ఉన్నటువంటి నిధులు కూడా తీసుకొచ్చుకొని మన యొక్క పట్టణాలని అభివృద్ధి చేసుకునే పరిస్థితి. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో స్టార్టప్లు ఏదైతే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాలు చేస్తూనే హెరిటేజ్ సిటీలు, స్మార్ట్ సిటీలు అనేటువంటి ప్రోగ్రామ్స్తో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నింటినీ కూడా అభివృద్ధి కోసం కట్టుబడి చేస్తున్నటువంటి నిధుల పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి 10 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ కూటమి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రానికి 35,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రత్యేక ఆర్థిక సహాయం గ్రాంట్ కింద. అదేవిధంగా 3,500 కోట్ల రూపాయలు ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఇవ్వడం జరిగింది. వెనకబడిన జిల్లాలకు ఇవ్వాలనుకున్నటువంటి 1,750 కోట్లు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఇచ్చుకుంటూ దాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని బూచిగా చూపించి విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నారు, ఎటో వెళ్ళిపోతున్నట్టు చెప్పినటువంటి ఆ విశాఖ ఉక్కు అంశాన్ని మా అంశంగా తీసుకొని అది యొక్క ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి సున్నితమైన సమస్య అని చెప్పని విశాఖ ఉక్కు కోసం దాదాపు 11,917 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించి దాన్ని ఉత్తేజం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ కూటమి నాయకత్వానికి ఇవాళ జనాలందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పుకున్నటువంటి పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో పక్కకి వెళ్ళిపోయినటువంటి స్థితి. వాళ్ళు చేసినటువంటి విధ్వంసానికి పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్ళలేకపోగా కట్టినటువంటి నిర్మాణాలు పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి నుంచి పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో 5,936 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్రించినటువంటి కేంద్రానికి ఆంధ్ర ప్రజలు జీవనాడి అయినటువంటి పోలవరం తరపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. జలజీవన్ మిషన్లో గత ప్రభుత్వానికి 10,478 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళ నిధులు వాడుకోలేక 4,236 కోట్లు మాత్రమే వాడుకున్న స్థితిలో ఇవాళ జలజీవన్ మిషన్ని ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వం, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో తీసుకునే నిర్ణయం వల్ల 2028 వరకు కంటిన్యూ చేయడం వల్ల దాదాపు 70,000 కోట్ల రూపాయల యొక్క జలజీవన్ మిషన్ యొక్క ప్రోగ్రాము దేశం మొత్తం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో యొక్క దాని ఫలితాలు అందుకోబోతున్నాం. ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. అదేవిధంగా ఇళ్ల కోసం గతంలో ఏదైతే 35,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేటాయించడం జరిగింది, ఇప్పుడు ఈ బడ్జెట్లో 15,000 కోట్లు ఇచ్చి ఇంకొక 1,00,000 ఇళ్ళు అదనంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మొత్తం 4,00,000 ఇళ్ళు ఇవ్వాలనేటువంటి లక్ష్యాన్ని చేరుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రతి అంశం కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కట్టుబడి ఉండాలా, ఈ రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్లో అభివృద్ధి చేయాలనేటువంటి నిరంతర తాపత్రయంతో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వం, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క నేతృత్వంలో ప్రతి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని యొక్క, ఆ జిల్లాలో ఉన్నటువంటి జనసేన యొక్క నాయకుల యొక్క, అదేవిధంగా ఆ జిల్లాలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల యొక్క సమిష్టి కృతితో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం. అదేవిధంగా ప్రతి అడుగు కూడా భారతదేశ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడుపుకెళ్తామని చెప్పని ఈ బడ్జెట్ పత్రికా సమావేశాల్లో ప్రజల ముందుకి జరిగినటువంటి మంచి పరిణామాలని, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని తీసుకెళ్లాలని ఆలోచనతో ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.